to 15, we will read alternatively. 9 నుంచి 15 వరకు మార్చి చదువుకున్నాం. Book of Daniel chapter 1 from verse 9 to 15. దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం 9 నుంచి 15 వరకు మార్చి చదువుకున్నాం. దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షమునందు అనుగ్రహించిన గనుక నపుంసకుల అధిపతి దానియేలుతో ఇట్లా నేను I fear my Lord the King, who hath appointed your meat and your drink. For why should he see your faces worsen, likening them the children which are of the earth sort? Then shall he make me endanger my head to the king. నపుంసకుల అధిపతి దానియేలు, హనన్య, మిషాయేల్, అజర్యా అను వారి మీద నియమించిన నియామకునితో దానియేలు ఇట్లా నేను Prove thy servants, I beseech thee 10 days. Let them give us a pulse to eat and water to drink. పిమ్మట మా ముఖములను రాజు నియమించిన భోజనము భుజించు బాలుర ముఖములను చూచి నీకు తోచినట్టుగా నీ దాసులమైన మా ఎడల జరిగింపుము. So he consented to them in this matter and proved them 10 days. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనం భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కళగాను కనబడగా. May the Lord add blessing to these verses and speak to us. దేవుడి వాక్య భాగాన్ని దీవించి మనతో మాట్లాడగాక. So in the previous classes we have seen that king's meat and the wine was offered to the Daniel and Shadrach, Meshach and Abednego. పోయిన వారం మనం రాజు భుజించే భోజనము పానము ఈ దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగో కూడా వారికి కూడా ఏర్పాటు చేసినట్టు మనం చదివాం. And they refused to accept what the king has offered. అయితే రాజు పంపించిన అవి తీసుకోవడానికి వీళ్ళు మరి అనుమతించలేదు, ఒప్పుకోలేదు. In the verse 8 we have seen last week, Daniel has purposed in his heart that he will not defile himself with the meat of the king. మరి 8వ వచనం మనం చూస్తాం, దానియేలు మరి రాజు పంపించే భోజనం పానము చేయడానికి తను మరి చేయకూడదని తను నిశ్చయించుకున్నాడు. So here we find that he requested, it is written in English, he has requested, it is written. మరి ఆయన ఆ యొక్క నపుంసకుల అధిపతిని ఆయన మరి ఎంతో బతిమాలుకున్నాడు, అడిగాడు. In the verse 8 in the last in English it is written, therefore he requested the prince of the eunuchs that he might not defile himself. తాను అపవిత్రుడు కాకుండా వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. So request is a very respectful and humble way of approaching the problem. వేడుకొనట అనే మాట మనం చూసినప్పుడు ఎంతో తను తగ్గించుకుని ఆ యొక్క సమస్యని మరి సమీపించడం మనం ఇక్కడ చూస్తున్నాం మనం. And he told frankly or openly to the prince that I don't want to defile myself. ఆ యొక్క నపుంసకుల అధిపతితో ఆయన బహిరంగంగా చెప్పాడు, అవి నేను తీసుకోవడం నాకు ఇష్టం లేదు అని. He did not say that I don't want or I don't like that rough answer he did not give. నాకు ఇష్టం లేదు, నాకు అక్కర్లేదు అన్నట్టుగా అటువంటి మాటలు మాట్లాడలేదు. He requested that I don't want to defile myself. ఎంతో బతిమాలు వేడుకున్నాడు, ఏంటంటే నన్ను నేను అపవిత్రపరచుకోవడం నాకు ఇష్టం లేదు అని బతిమాలుకున్నాడు. So we find here that he has told the truth. ఇక మనం చూస్తున్నాం తన సత్యాన్ని చెప్పేట్టుగా మనం చూస్తున్నాం. So it is always required from us also always to speak the truth. మనం కూడా అదే రీతిగా ఎల్లప్పుడూ సత్యాన్ని పలికే వారంగా మనం ఉండాలి. Now we'll go to verse 9. 9వ వచనం చూద్దాం ఇప్పుడు. Now God has brought Daniel into favor and tender love with the prince of the eunuchs. దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షమునందు అనుగ్రహించెను. Now we find that now God has brought, it is written. ఇక్కడ మనం చూస్తున్నాం దేవుడే వీటికి అనుగ్రహించాడని చూస్తున్నాం. So it is not that man's effort or the prince of the eunuchs has very much impressed with Daniel that he has to accept it, but it is God who brought Daniel into the tender love and kindness of the eunuch. ఏదో దానియేలుని బట్టి ఆ నపుంసకుల అధిపతి మీద మరి కృపా కటాక్షం చూపడానికి ఆయన ఇష్టపడ్డాడు కాదు, కానీ దేవుడే ఆ రీతికి అనుగ్రహించినట్టుగా మనం చూస్తున్నాం. So we find that God's hand in this matter. కానీ ఈ విషయంలో కూడా దేవుని యొక్క హస్తాన్ని మనం చూస్తున్నాం. It is because that Daniel has clearly told, he made the decision, I will not defile, and he told the truth to the prince of the eunuchs. దానికి కారణం ఏంటంటే దానియేలు ఎంతో ఓపెన్గా బహిరంగంగా నన్ను అపవిత్రపరచుకోవడం నాకు ఇష్టం లేదన్నాడు. అదే నపుంసకుల అధిపతి కూడా ఎంతో వేడుకుంటూ చెప్పాడు. And Lord made him
that work. Lord worked on behalf of Daniel in the heart of that prince. కాబట్టి ఆ నపుంసకుల అధిపతి యొక్క హృదయంలో దేవుడే దానియేలు పక్షంగా ఆ కార్యం జరిగించాడు. We know that Lord is there with Daniel. మనకు తెలుసు దానితో దేవుడు ఉన్నాడు. So there is an example also to this incident compared to Joseph who was in Egypt. మరి ఇది ఎట్లా ఉంటుందంటే ఈ ఐగుప్తులో యోసేపు ఏ రీతిగా ఉన్నాడో దానికి కూడా అదే రీతిగా ఈ విషయం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. It's written that the Lord was there with Joseph and whatever he did it is prospered. It's written. అక్కడ మనం చూసాం మరి యోసేపుతో దేవుడు ఉన్నాడు, అతను ఏం చేసిందంతా కూడా ఎంతో మరి ప్రాస్పర్ అయింది అనమాట. అక్కడ మనం చూసాం. Genesis chapter 39 verse 21. ఆదికాండ 39:21. Genesis chapter 39 verse 21. యోసేపుకు తోడైండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షం కలుగునట్లు చేసెను. So here now read verse 23. అతనికి తోడై ఉండెను కనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చి విచారణ చేయగలిగినది. అతను చేయనిది యావత్తు యెహోవా సముఖమునకు చేసెను. Whatever Joseph has done, it prospered because Lord was with him. యోసేపు చేసిందంతా కూడా దేవుడు ఆయనతో పాటు ఉన్నాడు కాబట్టి అది సఫలమైంది. So here also we know that God is there with Daniel and whatever he speaks and the Lord works on that. ఇక్కడ కూడా మరి దానియేలుతో పాటు దేవుడు ఉన్నాడు కాబట్టి దానియేలు ఏం మాట్లాడినా కూడా దాని ప్రకారమే దేవుడు కార్యం జరిగిస్తున్నాడు. So we also must hold upon our faith. We should not be wandering or going away from our faith. మనం కూడా అదే విధంగా మన విశ్వాసాన్ని విడిచిపెట్టి అటు ఇటు చెదిరిపోకూడదు అని విశ్వాసాన్ని మనం గట్టిగా పట్టుకుని ఉండాలి. So in Hebrews chapter 10 verse 23 it is written, let us hold fast of our profession of faith, not wavering. It is written. హెబ్రీ 23:10 మాట మనం చూస్తాం. హెబ్రీ 23:10 వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు కనుక 10:23. మనం నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్న నిశ్చలంగా పట్టుకోద్దు. So we have to hold fast. కాబట్టి విశ్వాసాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. That means Lord is there with Daniel and he is confident of that and he is boldly speaking to the prince. మరి దానితో పాటు దేవుడు ఉన్నాడు కాబట్టి మరి యొక్క నపుంసకుల అధిపతితో ఎంతో ధైర్యంగా ఆయన మాట్లాడాడు. Now we'll go to verse 10. 10వ వచనంలో వెళ్దాం. And the prince of the eunuchs said unto Daniel, I fear my lord the king who has appointed your meat and your drink. For why should he see your faces worse likening than the children that are of your sort? Then shall he make me endanger my head to the king. మీకు అన్నపానములను నియమించిన రాజుగు నా యజమానునికి నేను భయపడుచున్నాను. మీ ఈడు బాలుర ముఖముల కంటే మీ ముఖములు కృషించినట్లు ఆయనకు కనబడనేలా. Here the prince of the eunuch, or we can shortly call Aspanas. In the verse 3 only we know that king told Aspanas, the chief master of the eunuchs, it's written. So for all practical purpose, prince of the eunuch, we can call it Aspanas. ఈ నపుంసకుల అధిపతి అనే మాట పదే పదే చెప్పుకునే బదులు అతని పేరు కూడా 3వ వచనంలో అష్పెనజు, ఆ మాట మనం ఉపయోగించుకుందాం. అష్పెనజు. So Aspanas, he has not outright rejected the request of Daniel. ఈ అష్పెనజు మరి దానియేలు యొక్క మరి కోరికని పూర్తిగా దాన్ని వ్యతిరేకించలేదు. Now Aspanas telling his problem. మరి తనకున్న సమస్య గురించి అష్పెనజు చెప్తున్నాడు ఇక్కడ. So what is the problem? He says అతనికి సమస్య ఏమిటి ఇక్కడ? So he says that I fear the Lord the king. రాజుగు నా యజమానికి నేను భయపడుచున్నాను అంటున్నాడు. The king has appointed your meal. మరి రాజు మిమ్మల్ని ఏర్పరిచాడు, నియమించాడు. And why should your faces look worse when you compare to the people who are not eating in the king's table, who are not eating, common people? మరి మీ ఈడు బాలుర ముఖాల కంటే రాజు భోజనం పానం చేస్తున్న బాలుర ముఖం కంటే మీ ముఖాలు కృషించినట్లు ఎందుకు కనబడాలి అంటున్నాడు. So if king finds that the chosen people, their face is poor or very not pleasant, then there is a danger to Aspanas. He tells the danger also. What is the danger? అశ్వధన్ అంటున్నాడు, మరి తాను రాజు ఎవరైతే నియమించుకున్నాడో వారి ముఖాలు అరిదిగా క్షీణించినట్టు లేదా సంతోషంగా ఉన్నట్టు కనబడకపోతే అది నాకు ప్రాణాపాయం కలుగజేస్తుంది అంటున్నాడు. In the English it is said, you are endangering my head, he writes. తెలుగులో మనకి నాకు ప్రాణాపాయం అని మార్పులను చూస్తాం. That means his head will roll.
ఆయన తల మరి ఆయన తీసేస్తాడు రాజు అన్నట్టుగా. That means execution. If something wrong with the order is given, king has given order, it is not followed, who is responsible? Straight away his head will be taken out. రాజు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, దాన్ని ఎవరైతే పాటించలేదో వారి యొక్క మరి శిరస్సు ఖండింపబడుతుంది అన్నట్టు. We know the example. మనకి ఉదాహరణ తెలుసు మనకి. If there is a train accident, ట్రైన్ యాక్సిడెంట్ అయింది అనుకోండి. so you know the rail track. ట్రైన్ ట్రాక్ ఉంటుంది, రైల్ ట్రాక్ ఉంటుంది. So the two rail tracks is joined by a plate. ఆ రెండు ట్రాక్స్ మీద రెండింటిని ఒక ప్లేట్ తోటి జాయిన్ చేస్తారు. That's called fish plate. దాన్ని ఫిష్ ప్లేట్ అంటారు. So anybody wants to create damage or accident to the train, they will go silently remove that fish plate. మరి ఎవరైతే వీళ్ళు ఉంటారో యాక్సిడెంట్ చేయాలని ఎవరైతే అనుకుంటారో అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే వెళ్ళి ఆ ఫిష్ ప్లేట్ని తీసేస్తారు. So when the train goes, that track will go like that and train will go and collapse. Accident. మరి ట్రైన్ వచ్చినప్పుడు ఆ ఫిష్ ప్లేట్ లేదు కాబట్టి ఆ పట్టాలు అటు ఇటు చెదిరిపోయి ట్రైన్ ముందుకెళ్ళి పడిపోతుంది, యాక్సిడెంట్ అవుతుంది. Now so many people die. ఎంతోమంది చనిపోతారు. Now who is responsible for this? దానికి కారణం ఎవరు? Minister. Railway minister has to resign. If there is a train accident, hundreds of people are died, the minister, railway minister has to resign, isn't it? మరి ట్రైన్ యాక్సిడెంట్ అయినప్పుడు ఎంతోమంది చనిపోయినప్పుడు అందరూ అనేది ఏంటంటే రైల్వే మినిస్టర్ రిజైన్ చేయాలి అంటారు. Like this here, order has been given to Aspanas and he is in charge. Now, if these people are not looking good, his head will go. ఇప్పుడు అశ్వనాథ్ మరికి ఒక ఆర్డర్ ఇవ్వబడింది, దాన్ని పాటించకపోయినట్టయితే ఆ యొక్క బాలుర ముఖాలు అది సంతోషంగా అంత చక్కగా కనపడకపోయినట్టయితే దానికి మరి బాధ్యుడు అశ్వనాథ్ అవుతాడు. In English phrase they say, you are putting my life on line, they say that. ఇంగ్లీష్లో నా జీవితాన్ని పణంగా పెడుతున్నారు మీరు అంటారు. That means if I don't obey king's order, if you don't eat this food, you are making my life danger. మరి మీరు రాజాజ్ఞను పాటించకపోతే ఈ యొక్క ఆహారం మీరు తీసుకోకపోయినట్టయితే నా యొక్క మరి జీవితం అది మరి పణంగా పెట్టినట్టు అవుతుంది అంటున్నాడు. So the Ashpenaz is expressing his problem, what his problem is. అశ్వనాథ్ మరి ఆ రీతిగా తన కొన్ని సమస్యల గురించి చెప్తా ఉన్నాడు. You find the difference here or conflict here. You find a conflict or opposite things happening here. ఇక్కడ ఒక రెండు వేరు విషయాలు ఉన్నట్టుగా ఇక్కడ మనం గమనిస్తున్నాం. One is the Ashpenaz is fearing the king. ఒకటి అశ్వనాథ్కి మన రాజు అంటే భయం ఉంది. But Daniel feared God. అయితే దానియేలు God అయితే of Israel. దానియేలు అయితే ఇశ్రాయేల్ దేవుని యందు ఆయనకి భయం కలిగి ఉంటున్నాడు. One man is under the authority of the human rule. ఒక మనిషి అయితే మరి మానవులకు రాజుగా ఉన్న రాజుకి అధికారం కింద ఉన్నాడు. Whereas Daniel is under the authority of God or his control. అయితే దానియేలు అయితే దేవుని కింద దేవుని ఆధీనంలో అధికారం కింద ఉన్నట్టుగా చెప్తున్నాడు. So you find that conflict here between Ashpenaz and Daniel. కాబట్టి ఇక్కడ అశ్వనాథ్కి దానియేలుకి మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ అంటే ఒక విభిన్నమైన అభిప్రాయాలు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. That's why it has been written to us. There will be always a conflict in every believer's life. అందుకనే మరి విశ్వాసుల జీవితంలో కూడా ఈ రీతిగా ఒక రెండు విభిన్నమైన మరి నిర్ణయాల మధ్య వారు చిక్కుంటూ ఉంటారు. The flesh lust against spirit. మరి శరీరము ఆత్మ విరోధంగా ఎప్పుడు పోరాడుతుంది. And there is always a conflict between the spirit and the flesh, our body. కాబట్టి శరీరానికి ఆత్మకి ఎల్లప్పుడూ కూడా ఈ రీతిగా ఒక మరి యుద్ధం ఉంటుంది. Both are contrary things. ఒకదానికి కూడా వ్యతిరేకంగా ఉంటున్నాయి. Galatians గలతీ chapter 5 5వ అధ్యాయం verse 17 and 18. 17-18. Galatians chapter 5 verse 17 and 18. శరీరం ఆత్మకును ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయి కనుక మీరేమి చేయని చేతిలో వాటిని చేయకూడదు. So here we find the lesson. The lesson we learn here is there is always a conflict and which side we belong. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం మరి ఎప్పుడు కూడా మరి మనం ఎవరి పక్షంగా ఉండాలి ఈ యొక్క మరి వ్యతిరేకంగా ఉన్న వాటిలో అనేది ఒక పాఠం ఉంది ఇక్కడ మనకి. Are we under the earthly rule or we are under the heavenly rule? ఈలోక అధికారం కింద మనం ఉన్నామా, పరలోక అధికారం కింద మనం ఉన్నామా, That we have to examine. అది మనం పరీక్షించుకోవాలి. So in this verse we learn this lesson. మరి ఈ యొక్క వచనంలో పాఠం మనం నేర్చుకుంటున్నాం. And the next verse will go, 10వ వచనం, verse 11.
11వ వచనం. Then said Daniel to Melzar, whom the prince of the eunuchs had set over Daniel, Hananiah, Mishael, and Azariah. ఈ నపుంసకుల అధిపతి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్య అని వారి మీద నియమించిన నియామకంతో దానియేలు ఇట్లా నేను. So Melzar, we find a new character here, Melzar. ఇక్కడ మరొక వ్యక్తి వస్తున్నాడు మనకి, మెల్జర్ అనే వ్యక్తి. So Melzar is not a name of a person, it is a name of the work which he does. మెల్జర్ అంటే అది ఒక వ్యక్తి పేరు కాదు, కానీ ఆ పని చేస్తున్న వ్యక్తికి ఇవ్వబడిన యొక్క డెసిగ్నేషన్ అనమాట. Like doctor, like engineer, like that lawyer. డాక్టర్, ఇంజనీర్, లాయర్ ఈ రీతిగా ఒక పని చేసే వాళ్ళు ఒక పేరు ఉంటుంది అట్లా. So it is the professional name they are given, the title. ఆ రీతిగా వారు చేసే పనిని బట్టి వారికి ఇవ్వబడిన ఒక టైటిల్గా ఉంటుంది అది. Like baker and butler in the king's palace, they work, they are given this name Melzar. మరి బేకర్, బట్లర్ ఎట్లా పేర్లు ఉంటాయి అలాగా మరి రాజు ప్యాలెస్లో పనిచేస్తున్న వాళ్ళకి మెల్జర్ అనే పేరు ఇవ్వబడింది. So now why this Melzar has come here? ఇక్కడ మెల్జర్ ఎందుకు వచ్చాడు ఇక్కడ? Aspenaz has transferred his problem to another person. ఈ అష్పెనజు తన యొక్క సమస్యని మరొక వ్యక్తికి ఆయన మరి దాన్ని ట్రాన్స్ఫర్ చేశాడు. When we tell our problem to somebody, మన సమస్యను ఎవరికైనా ఇతరులకు మనం చెప్పినప్పుడు what the opposite answer will come? ఆ వ్యక్తి ఏం చెప్తాడు మనకి? ఏమో తెలియదండి. They will tell like that, ఏమో మాకు తెలియదు, ఎవరెవరు అడగండి, like you ask somebody else. ఎవరికైనా మీ సమస్యను ఏదైతే చెప్పినప్పుడు ఆ రీతిగా ఎవరైనా మీరు అడిగి చూడండి, ఏమో మాకు తెలీదు అంటారు. Right. Here Aspenaz has transferred his problem to this butler or the man who is in charge of the kitchen. కాబట్టి కిచెన్లో మెల్జర్ అనే వ్యక్తి దీనికంతకి ఎవరైతే మరి ఆ పనులు చేసేవాడు ఉంటున్నాడో ఆ వ్యక్తికి తన సమస్యను ఆయన మరి ట్రాన్స్ఫర్ చేశాడు అష్పెనజ్. You find here one person here. తెలుగులో మనకి this we suppose the Aspenaz and this we suppose Melzar. ఈ ఎడం చేతి ఉన్నప్పుడు మరి అష్పెనజు, ఆ చివరి రైట్ సైడ్ చివరికున్న మరి మెల్జర్. So మన తెలుగులో నియామకుడు అని ఉంది, తెలుగులో మెల్జర్ అని లేదు, నియామకుడు అని ఉంది తెలుగులో. So it is a title of the work which he does. అతను చేసే మరి పనికి ఇవ్వబడిన పేరు అది. Maybe he is making bread and wine, he is in charge. So for that he has handed over it. Aspenaz has handed over the 4 people to Melzar. బహుశా అతను యొక్క బ్రెడ్ లేదా ద్రాక్షను చేసే వ్యక్తి ఏమో ఆ వ్యక్తికి మరి తన సమస్యని లేదా పనిని ఇక్కడ అష్పెనజ్ ట్రాన్స్ఫర్ చేసినట్టుగా మనం చూస్తున్నాం. So we say that in English also, pass the buck. మరి దాన్ని ఏమంటారంటే వేరే వాళ్ళ మీద తోసేయడం అంటారు. Pass the buck. If you are not able to deal the problem, you give it to slowly transfer it to others. మనం చేయలేని పని వేరే వాళ్ళ మీద నమ్మగా తోసేయడం. In the office also, if the file is very difficult to deal, take the file and give it to the other person. You deal this problem like that. ఆఫీసుల్లో కూడా ఎవరైనా పని చేతకపోతే రాదని చెప్పరు, కానీ వెళ్ళి పక్క వాళ్ళకి ఇచ్చేస్తారు, నువ్వు చేసి పెట్టి పని పక్క వాళ్ళకి ఇచ్చేస్తారు. So the problem has been transferred to other person. కాబట్టి తనకున్న సమస్యని వేరే వ్యక్తికి ట్రాన్స్ఫర్ చేస్తాడు. And here Daniel, then said Daniel to Melzar. That means Daniel now comes directly under Melzar. మరి ఎవరి మీద తన మీద నియమించాడో మెల్జర్ అనే వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చి దాన్ని నీట్గా చెప్తున్నాడు. So then Daniel said to Melzar, whom the prince of the eunuchs had set over Daniel. That means he has appointed this Melzar over the 4 people. కానీ 4 మీద ఒక వ్యక్తిని నియమించాడు, ఆ నియమించిన వ్యక్తితోటి దాని రీతిగా చెప్తున్నాడు. Daniel speaks, next verse 12. Prove thy servants, I beseech thee 10 days, and let them give us pulse to eat and water to drink. 12వ వచనంలో ఆయనతో దాన్ని చెప్పిన మాట ఏంటంటే, భోజనమునకు శాఖ ధాన్యాదులను పానమునకు నీళ్లను నీ దాసుల మాకు ఇప్పించి దయచేసి 10 దినముల వరకు మమ్మల్ని పరీక్షింపుము. So again here we find the approach of Daniel. ఇక్కడ మరొకసారి దానియేలు ఏ రీతిగా తనకున్న సమస్యని మరి ఏ రీతిగా తను సమీపిస్తున్నాడు ఇక్కడ మనం చూస్తాం. He says, prove thy servants, I beseech thee, he says. దయచేసి మాకు ఇప్పించు అంటున్నాడు. In other Telugu word, what you can say, beseech. బతిమాలు కూడా. So you see, this word, I think it is more appropriate there. That is begging like that. మరి ఎంతో బతిమాలుకుంటున్నాడు, వేడుకుంటున్నాడు. I beseech thee. What Daniel is beseeching the Melzar. What is telling?
ఎవరు తన మీద నియమించిన నియమకుని మీద తోటి ఏం చెప్తున్నాడు దానియేలు? Prove thy servants, I beseech thee 10 days, and let them give us pulse to eat and water to drink. భోజనమునకు శాఖ ధాన్యాదులను నీళ్లను నీ దాసులకు మాకు ఇప్పించి దయచేసి 10 దినముల వరకు మమ్మల్ని పరీక్షింపము. You see the quality of Daniel in verse 8. He has requested Aspenas, whereas to his servant here in verse 12 he says that I beseech you, like that. Again a humble approach to the problem. 10వ వచనంలో అష్పెనజు తోటైతే ఆయన ఎంతో వేడుకున్నాడు. అదే 12వ వచ్చినప్పటికీ మరొక మరి తన మీద ఎవరి మీద నియమపడ్డాడు అతనితోటి ఎంతో మరి రిక్వెస్ట్ చేస్తుగా లేదా మరి బతిమాలుకుంటున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. And he says that prove thy servants, he says. నీ దాసుల మోగ మాకు ఇప్పించి మమ్మల్ని పరీక్షింపము అంటున్నాడు. So that means all the 4 are included: Daniel, then Hananiah, Mishael and Azariah. దానియేలు, హనన్యా, మిషాయేల్, అజర్యా నలుగురిని కలుపుకుని చెప్తున్నాడు ఈ మాట కదా. He is prove thy servants, he says, prove thy servants. మీ దాసుల మగు అంటున్నాడు మాట. All the 4 people is నలుగురిని కలిపి. And what is his request? తన మరి కోరిక ఏంటి అక్కడ? He is asking for 10 days. 10 రోజులు మరి పరీక్షించమంటున్నాడు. So he is asking, give us 10 days and we will eat pulse and water. కేవలం 10 రోజులు మాకు సమయం ఇవ్వు, మేము శాఖ ధాన్యాలు నీళ్లు మాత్రమే తీసుకుంటాం అంటున్నాడు. So they refused. They don't want our king's food. We don't want king's meat and the wine, but give us the pulse. రాజు భోజనము పానం మాకొద్దు, కేవలం శాఖ ధాన్యాలు నీళ్లు మాత్రం ఇవ్వండి అంటున్నాడు. So what all pulse include? మరి ఏంటో శాఖ ధాన్యాలు అంటే ఏమి అక్కడ? The pulses include grains గింజలు and legumes, and legumes mean peas, బఠానీలు, గింజలు, beans and పప్పులు. The normal food for us pappu. ఈ పప్పులన్నీ కూడా. So it is very clearly written in singular. Give us pulse or pulses is not written. అన్ని కలిపి ఒకే మాటలో శాఖ ధాన్యాదులు అనే మాట మనం తెలియదు చూస్తున్నాం. One pulse means maybe a particular pulse, maybe pappu or beans or anything. Yes, that's is asking for vegetarian food. కాబట్టి శాకాహారం మాత్రమే మనం అడుగుతున్నాడు. We know that what all we saw in the king's table, what all the food we have seen, no? రాజు బల్ల మీద ఉండే భోజనం మనం చూస్తాం కదా. What you have seen here? Pork, పంది మాంసం ఉంది. Maybe other chicken, mutton, beef, all things are there maybe. ఇంకా అన్ని చికెన్ మటన్ కూడా ఉండొచ్చు బహుశా దాంట్లో. But he is asking, give us pulses. అయితే దానియేలు అడుగుతున్నాడు శాకాహారం మాత్రమే అడుగుతున్నాడు. There is some of the pulses available in India. ఇక్కడ మన ఈ పల్సెస్ మనం చూస్తే మనకు కూడా అందుబాటులో ఉన్నాయి ఇక్కడ. So it is not our nutrition class. నేను ఎంతో బలమైన ఆహారంలో అన్నట్టుగా లేవు. How to get strength, how to take vegetarian. Many people have, if you take vegetarian, we can control weight and we will be healthy like that. చాలా మంది అనుకుంటారు మరి శాకాహారం తీసుకున్నట్టయితే ఆరోగ్యంగా ఉంటాం అని అనుకుంటారు. Weight control. మరి వెయిట్ కూడా బరువు కూడా కంట్రోల్లో ఉంటుంది అనుకుంటారు. Is it true? నిజం అది? బ్రదర్ మేము ఎప్పుడు వెజిటేబుల్ తిన్నాం బ్రదర్, మేము ఎప్పుడు మటన్ చికెనే బ్రదర్. You see elephant, anybody seen? ఏనుగు చూశారు కదా. Elephant. What elephant eats? ఏనుగు ఏం తింటుంది? Only leaves. ఆకులు మాత్రమే తింటుంది. Or fruits it will eat. ఏదో పళ్ళు తినవచ్చు. What is the weight of elephant? అయితే ఏనుగు బరువు ఎంత ఉంటుంది? Will it reduce its weight? అది తినడం వల్ల బరువు తగ్గుతుందా? So it is not true that by eating vegetables only you will become weight conscious and weight reducing. It will not be true. కాబట్టి కేవలం శాకాహారం తింటే బరువు తగ్గిపోతాం అనేది అది సత్యం కాదు, నిజం కాదు అది. So here Daniel requests to give us pulse and water to drink only. కాబట్టి దానియేలు అడుగుతున్నాడు మాకు శాఖ ధాన్యాలు పానంకి నీళ్లు మాత్రం ఇవ్వండి అని అడుగుతున్నాడు. So when he has put forward his obligation or his plan to Melzar, he has 10 days. He knows that Lord will help him. These 10 days Lord will help him.
అప్పుడు ఎప్పుడైతే ఈ నియామకునికి మరి ఏదో విన్నవించుకోవడం ఈ విషయం దానియేలుకు తెలుసు, దేవుడు తప్పక తనతో పాటు ఉన్నాడు, తన కార్యాన్ని నెరవేరుస్తాడని. In 10 days there may not be any appreciable difference. If we eat any particular food, we may not find appreciable difference in our appearance. మనం కూడా ఏదైనా ఒక పర్టికులర్ ఒక ప్రత్యేకమైన మరి డైట్ తీసుకున్నట్టయితే 10 రోజుల్లో మనలో అంత తేడా ఏం కనబడదు మనలో. But in spite of that, Daniel gives 10 days time and he believes in God that Lord will work through him. అయినప్పటికీ మరి 10 రోజుల సమయం అడిగాడు, ఎందుకంటే అతనికి తెలుసు మరి దానియేలుకి దేవుడు తప్పక మరి తన పక్షంగా పనిచేస్తాడని. In Psalms it is written that commit thy ways unto the Lord, he will bring to pass. మరి నీ భారం యెహోవా మీద మోపుము, ఆయన నీ కార్యం నెరవేరుస్తాడని మన కీర్తనలో మనం చూస్తాం. 37:5 Psalms 37:5. కీర్తన 37:5. నీ మార్గం యెహోవాకు అప్పగించు, నీవు ఆయనను నమ్ముకొను, ఆయన నీ కార్యము నెరవేర్చును. So here he has committed his ways. Daniel and his companions committed their ways to the Lord. Lord will help us. 10 days we are going to prove to this Melzar and Asvanas that how we are going to behave. దానియేలు తనతో పాటు ఉన్న ముగ్గురు కూడా మరి దేవునికి తన మార్గాన్ని అప్పగించుకున్నారు. ఎందుకంటే వాళ్ళు తెలుసు తప్పక మరి ఆ యొక్క హష్మనజ్కి తన మీద నియమించబడిన వ్యక్తికి కూడా దేవుడు దాన్ని రుజువు చేస్తాడనే విషయం వాళ్ళకి తెలుసు. And also to prove a point there, మరొకటి రుజువు చేయడానికి ఏంటంటే the kingdom of God is not meat and drink. దేవుని రాజ్యం భోజనము పానము కాదనే విషయం. Romans chapter 14 verse 17, first line. రోమ 14:17. Romans chapter 14 verse 17. రోమ 14:17. దేవుని రాజ్యము భోజనములు పానము కాదు కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మ అన్నది ఆనందమై ఉంది. So we should not put all our mind and thought only in food and drink. మన ఆలోచనలు మన తలంపులు అన్నీ కూడా కేవలము మరి మనం ఏం తింటాం ఏం తాగుతాం దీని మీద ఉండకూడదు. Sunday also I told, no, ఆదివారం కూడా చెప్పారు, that what shall we eat, what shall we put on, next లేదా గుర్తు లేదా, where shall we go next, that is the present the trend in believers life. ఏం తిందాం ఏం ధరించుకుందాం తర్వాత ఎక్కడికి వెళ్దాం, ఇదే విశ్వాసంలో ఉన్న విషయం. that is the plan. The food and drink is not the kingdom of God. That will not make us worthy for the kingdom of God. భోజనము పానము అవి మనల్ని మరి దేవుని రాజ్యానికి యోగ్యులుగా చేయవు. That is why Daniel and his friends have chosen very mean food, very ordinary food, very poor people what they eat. They have selected that food. ఇప్పుడు దానియేలు తన స్నేహితులు కూడా మరి చాలా సింపుల్ సామాన్యమైన మరి ఆహారం, పేదవాళ్ళు తినే ఆహారం వారు ఎంచుకున్నారు. That's why here in the verse 12 we see that prove thy servants, I beseech thee, 10 days, let them give us pulse to eat and water to drink. అందుకే 12 రోజులు మనం చూస్తున్నాం, శాఖ ధాన్యాదులను పానమును నీళ్లను నీ దాసులకు మాకు ఇప్పించి దయచేసి 18 వరకు మమ్మల్ని పరీక్షింపమంటున్నాడు. See, another thought is on this verse is that man shall not live on bread alone only, he will live by every word which proceedeth out of the mouth of the Lord. ఇక్కడ మరొక మాట ఏంటంటే మరి మనుషుడు కేవలము మరి రొట్టెని బట్టి జీవించడు కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల జీవిస్తాడన్నమాట. Deuteronomy chapter 8 verse 3 it is written, second part of that verse it is written. ద్వితీయోపదేశకం 8వ అధ్యాయం verse 3, 3వ వచనం. ఆహారమునే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వల్ల నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అడిచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని పుత్రుడే గాని ఎంతడైనా నన్నది ఎదుగని మన్నాతో నిన్ను పోషించను. So here we find that Daniel and his companions relied on God, God's word, God's law, God's statutes, that's his judgments, and upon that the four people have relied. అప్పుడు దానియేలు తన స్తోత్రులు ముగ్గురు కూడా కేవలము దేవుని యొక్క మాట మీద ఆయనకు శాస్త్రాల మీద వాటి మీద మాత్రమే వారు ఆధారపడ్డారు. He said, Daniel said, test us, prove us. మమ్మల్ని పరీక్షింపము అంటున్నాడు దానియేలు. God tested Abraham. మరి దేవుడు అబ్రహామును పరీక్షించాడు. That 22:1 Genesis is said, after all these things God tested or tempted, it's written, but the meaning is proved Abraham or
he has tested Abraham. 22:1 it is written. ఆదికాండం 22:1 మనం చూస్తాం. ఆ దినములైన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించినన్నమాట. So here the Daniel and his companions, they boldly gave the 10 days period to test them. కాబట్టి దానియేలు తన స్నేహితులు కూడా ఎంతో ధైర్యంగా 10 దినాల వరకు మనం పరీక్షించండి అని అడుగుతున్నారు. So we learn from this verse that we will not live by food alone, but we live by the word of God. కాబట్టి ఈ వాక్యం మనం నేర్చుకునేది కేవలం రొట్టె వలన ఆహారం మీద వల్ల మనం జీవించం కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల మనం జీవిస్తాం అనేది. Meat and drink will not make us worthy for the kingdom of God. భోజనము పానము దేవుని రాజ్యానికి మనల్ని వారసులుగా చేయవు. So this is the lesson we learn from this verse 12. 12వ వచనం ద్వారా ఈ పాఠం మనం నేర్చుకుంటున్నాం. And verse 13, next verse will go. 13వ వచనం. Daniel said, compare us. 13. Then let our countenance be looked upon before thee, and the countenance of the children that eat of the portion of the king's meat, and as thou seest, deal with thy servants. పిమ్మట మా ముఖములను రాజు నియమించిన భోజనం భుజించు బాలుర ముఖములను చూచి నీకు తోచుటగా నీ దాసులమైన మా ఎడల జరిగింపుము. So you decide, you compare us and the people who are already eating in the king's meat. Already other people are there. They are also eating king's meat. మా ముఖాలని రాజు నియమించిన భోజనం తింటున్న వాళ్ళ ముఖాలని నువ్వే పరీక్షించు అని చెప్తున్నారు. Bring them in line and keep them, everybody in line. You see their face, you see our face. Compare. అందరిని ఒక లైన్లో పెట్టి వారి ముఖాలు మా ముఖాలు మరి మీరు పరీక్షించుకోని చెప్తున్నాడు. How we appear before thee, you decide what to do with us. మేము ఎట్లా నీకు కనపడుతున్నావో దాన్ని బట్టి తర్వాత ఏం చేయాలని నువ్వే నిర్ణయించుకోవాలి. Your choice. అది నువ్వే నిర్ణయించుకుంటున్నాడు. How we appear to your eyes, the decision is your choice. మా ముఖంలో చూచి నీకు తోచినట్టుగా నీ దాసుల మీద మా ఎడల జరిగించమో. So here they are given the time period and given the choice also. You please see us. మరి 10 దినాలు సమయం అడిగాడు. అంతేకాకుండా మరి ఏం జరిగించాలి అది ఆ నిర్ణయం నువ్వే తీసుకొని చెప్తున్నాడు. And the final result or the decision also you only take. ఏం చేయాలి నిర్ణయం కూడా నువ్వే తీసుకొని చెప్తున్నాడు. So Daniel here also totally depending upon the Lord. Lord will help him. కానీ ఇక్కడ కూడా దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడ్డాడు. దేవుడే చేస్తాడని. And all the other 3 companions also, they are depending on the Lord. మిగతా ముగ్గురు కూడా దేవుని మీద ఆధారపడ్డారు. Now because he has beseeched or he has requested the Melzar, here also God's hand is there upon Melzar. కాబట్టి ఇక్కడ మరి మెల్జార్ని ఆయన మరి వేడుకున్నాడు కాబట్టి ఇక్కడ కూడా దేవుని హస్తం మెల్జార్ మీద పనిచేసింది. So you find that in verse 14. 14 మొత్తం చూస్తాం. So he consented to them in this matter and proved them 10 days. అందుకు అతడు ఈ విషయంలో వారి మాటకు సంబంధించి 10 దినముల వరకు వారిని పరీక్షించాను. So it is because of the faith and the reliance and the dependence of Daniel and his companions upon our God, then God made this Melzar to accept that the proposal. దానియేలు మిగతా ముగ్గురు వారికి కలిగిన విశ్వాసాన్ని బట్టి సంపూర్ణంగా దేని మీద ఎట్లయితే వారు ఆధారపడ్డారో దానిని బట్టి దేవుడు మరి ఆ యొక్క మెల్జారు వారి మాటకు సంబంధించేటట్టుగా చేశాడు. So in one of the items in King Solomon's prayer, when we pray unto you by saying towards this temple, make them to get the compassion of the people who have taken them captive, it is written. దానియేలు సొలొమోను చేసిన ప్రార్థనలో కూడా మరి మీ యొక్క ఆలయం తట్టు చూసి ప్రార్థించినప్పుడు ఎవరైతే మరి వారిని బందీలుగా తీసుకుని వెళ్ళారో వారి దృష్టిలో వారికి మరి దయా కనికరం కలిగేట్టుగా చేయన ప్రార్థన అక్కడ మనం చూస్తాం. 1 Kings chapter 8 verse 50. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 15వ వచనం. 1 Kings chapter నా తండ్రి దావీదునకు మాట ఇచ్చిన దాన్ని నెరవేర్చిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. 8:50. 8:50 నీకు విరోధంగా పాపం చేసిన నీ జనులు ఏ తప్పుల చేత నీ విషయమే అపరాధులేరో ఆ తప్పులను వారిని క్షమించి వారిని చెరలోకి కోల్పోయిన వారిని కనికరించినప్పుడు వారి ఎడల కనికరం పుట్టించుకున్నారు. So here we believe that Daniel and his companion must have prayed. ఇక్కడ కూడా మరి దానియేలు తనతో ఉన్న ముగ్గురు స్నేహితులు కూడా తప్పక ప్రార్థించుంటారు. We already know when Daniel was about to be put in the lion's den, he prayed 3 times. His face, windows open, face towards Jerusalem. He prayed, no? We know that. మనకు తెలుసు మరి ఆ యొక్క
కిటికీలు యెరూషలేం దేవాలయం ఓపెన్ చేసి 3 సార్లు ఎట్లా ప్రార్థించాడు మనకందరికీ తెలుసు. So here Daniel must have prayed like that now also. మరి ఇప్పుడు కూడా దానియేలు రీతిగా ప్రార్థించి ఉండొచ్చు. Because of his prayer, he found that compassion of the people who are taken captive, their masters, to show compassion to these people. కాబట్టి ఆ దేవుని చేసిన ప్రార్థన బట్టి ఎవరైతే ఆధీనంలో అయితే ఉన్నాడో వారికి మరి దానియేలు పట్ల ఈ రీతిగా దయ కనికరం కలిగినట్టుగా మనం చూస్తున్నాం. One more verse also is there. మరొక మాట మనం చూద్దాం. Psalms 106 verse 46. 106వ కీర్తన 46వ వచనం. Psalms 106 verse 46. 106:46. వారిని చెరగొని పోయిన వారందరికీ వారి ఎడల కనికరం పుట్టించేది. See, here also it is written, attesting what is Solomon's prayer. David also is సొలొమోను చేసిన ప్రార్థనని బలపరిచేటట్టుగా ఇక్కడ దావీదు కూడా ఈ మాట చెప్తా ఉన్నాడు. right. వారిని చెరగొనిపోయిన వారికి అందరికీ వారి కనికరం పుట్టించండి. Now, Melzar, he has agreed it. Another reason in our view, human view, why he has accepted? Let us see. మరి మానవ రీతిగా మనం ఆలోచించినట్టయితే మరి ఇక మెల్జార్ ఎందుకు దీనికి సమ్మతించాడు అన్నమాట మనం చూద్దాం. It's only 10 days. 10 దినాలే కదా, Very short period. చాలా తక్కువ సమయం అది. If they fail in the test, ఆ పరీక్ష వారు ఫెయిల్ అయినట్టయితే we can recover what is lost. We can recover in 1085 days. ఇంకా 1085 డేస్ ఉన్నాయి కాబట్టి ఆ దినాల్లో ఏదైతే వారు కోల్పోయారో దాన్ని తిరిగి సమకూర్చుకోవచ్చు అనుకున్నాడు. We'll be wondering where this 1085 days have come. It's not there. From where you got it? 1085 డేస్ ఎక్కడి నుంచి వచ్చిందని మనం చూస్తున్నారా అనుకుంటున్నారా? How it has come? ఎట్లా వచ్చింది అది? 365 into 3. 3 సంవత్సరాలు 365 ఇంటూ 3 1095. 1095. That many days. 3 years, no? He has given. Give them food, training. 3 years. Give them. Verse 5 it is written. 5వ వచనంలో చూస్తాం 3 సంవత్సరాల వరకు భోజనం ఇమ్మని రాజు చెప్పేట్టుగా మనం చూస్తాం. So 3 years is 1095 days. 10 days minus 1085 days. 3 years అంటే 1095 డేస్, దాంట్లో 10 రోజులు తీస్తే 1085 డేస్. So you see how many days he is having to recover water. If at all they have lost anything, they can recover that. It's a long time, quite a long time. 10 రోజులు చాలా స్వల్ప సమయం. 10 రోజులు ఏమైనా కోల్పోయినట్టయితే ఇంకా 1085 రోజులు ఉన్నాయి. ఆ రోజుల్లో తిరిగి సంపాదించుకోవచ్చు అనుకున్నాడు. It is our thought. It's a human thought. It's my thought. ఇది మానవ ఆలోచన ఇది. So it is, but God's thought is not that. Lord is working upon Daniel and all his 3 companions. అయితే దేవుడైతే దానియేలు మీద అతని స్నేహితుల మీద దేవుడు పనిచేస్తున్నాడు వారి పక్షాన. Lord is leading them. దేవుడు వారిని నడిపిస్తున్నాడు. And they're boldly declaring that, give us 10 days, prove us. అందుకే వారు 10 రోజులు సమయం ఇవ్వండి, మమ్మల్ని పరీక్షించండి And అన్నారు. given the choice also, whatever you feel, you deal with us. ఏ రీతిగా చేయాలి మా పట్ల అది మీరే నిర్ణయించుకోండి అంటున్నాడు. It is all because of God's dealing and God is there with them. ఇదంతా ఎందుకంటే మరి దేవుడు వారి పక్షాన ఉన్నాడు కాబట్టి. So in all our dealings, in all our problems, is God is leading us? This is a question we have to ask ourselves. కాబట్టి మన పనులన్నిటిలో, మన సమస్యలన్నిటిలో అనుదినం దేవుడు మన పక్షంగా పనిచేస్తున్నాడా అది మనమే పరీక్షించుకోవాలి. So here the Melzar has agreed for 10 days. కాబట్టి 10 రోజులు ఆ రీతిగా ఇక మెల్జర్ అనే వ్యక్తి అతను చేశాడట. And next verse we'll go to verse 15. 15వ వచనం. He said, and at the end of 10 days their countenances appeared fairer and fatter in fresh than all the children which did eat the portion of the king's meat. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనం భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కళగాను కనబడగా. So here we find that the test results were positive. ఇక్కడ పరీక్ష వచ్చింది. పరీక్షలో వారికి అనుకూలంగా రిజల్ట్ వచ్చింది. We give blood for testing, no? The lab. బ్లడ్ టెస్ట్ ఇస్తాం కదా మన ల్యాబ్లో. Evening we get the result. సాయంత్రం మన రిజల్ట్ వస్తుంది. Like that. X-ray means immediately result comes. X-ray means immediately. ఎక్స్రే అయితే వెంటనే వస్తుంది రిజల్ట్. So here after 10 days result has come. ఇది 10 రోజుల తర్వాత ఇక్కడ మనం చూస్తున్నాం ఫలితం వచ్చినట్టుగా. So after 10 days their faces were fairer and fatter. 10 దినాలు అయిన తర్వాత వీరి మరి ముఖాలు ఇతర బాల ముఖాల కంటే సౌందర్యంగా కళగా కనబడ్డాయి. What is this? Did they apply Fair and Lovely? We use, no? For men also is there, no? What is that cream? Fair and Lovely? ఫెయిర్ అండ్ లవ్లీ మెన్. Fair and handsome. Fair and handsome is for men.
Fair and lovely is for women or girls. So they have not applied any cream on the face. ఇటువంటి క్రీమ్లు ఏమి కూడా వాళ్ళ ముఖాల మీద రాసుకోలేదు. Fair and fatter. సౌందర్యంగా కళగా ఉన్నాయి. Fatter, it's not that all so big face. మరి ఫ్యాట్ అని అంటే లావుగా పెద్దగాని కాదు. Ubbiboy. No. It shows their faces, appearance was pleasant to look. That is called fairer and fatter. అంటే వారి ముఖాలు చూడడానికి ఎంతో చక్కగా మరి ప్లెజెంట్గా సంతోషంగా కనబడుతున్నాయి, సౌందర్యంగా కళగా. So here Lord helped them to be healthy with that ordinary food of these pulses. కాబట్టి సామాన్యుని శాకాహారం ద్వారానే మరి ప్రభు వారి ఆరోగ్యం బాగా ఉండడానికి, తర్వాత వారు చక్కగా కనబడడానికి దేవుడు చేశాడు వాళ్ళకి. They ate only the vegetarian food. శాకాహారమే తిన్నారు వాళ్ళు. Now their faces, they are bright. ఇప్పుడు వారు ఎంతో కళగా ఉంటున్నాయి వాళ్ళ ముఖాలు. You see other people behind them, they are eating the king's meat. How their face, see, this are 4 people or boys, we can say that, because very young. Daniel, then Hananiah, then Mishael and Azariah. 4 people, very bright. ఈ ముందు ఉన్న నలుగురి ముఖాలు ఎట్లా ఉన్నాయి, వెనకున్న రాజు నియమించిన భోజనం తిన్నవారి ముఖాలు ఎట్లా ఉన్నాయి ఇక్కడ మనకు కనబడుతుంది. Melzar is testing them. బెల్జార్ అనే వ్యక్తి ఆయన అతను వాళ్ళు పరీక్షిస్తున్నాడు. Their face is fairer and fatter. That means very pleasant to look. వారి ముఖాలు సౌందర్యంగా కళగా ఉన్నాయి, చూడడానికి ఎంతో చూడముచ్చటగా ఉన్నాయని. What is the lesson we learned from here? మరి ఈ దీని ద్వారా మనం ఏం పాఠం నేర్చుకుంటున్నాం? You see that the body is covered with clothes. Body. మరి శరీరాన్ని వారు బట్టలతో కవర్ చేసుకున్నారు. Usually in that place they will cover from neck to the bottom, they will cover. అక్కడ వారుకున్న ఆచారం ఏంటంటే వారు మెడ దగ్గర నుంచి కింద వరకు కూడా గౌన్ లాగా వేసుకుంటారు. The face is open to see. That means it is visible to everybody. అయితే ముఖం అయితే అందరికీ కనబడుతుంది ఓపెన్గా. Because Melzar has seen the faces, they are fairer and fatter. మరి బెల్జారు వారి యొక్క ముఖాలు చూశాడు, అవి సౌందర్యంగా కళగా ఉన్నాయి. So the face is the mirror of the heart, they say that, the phrase. మరి ఫేస్ ఇండెక్స్ ఆఫ్ ద హార్ట్, హృదయానికి మారుగా ముఖం ఉంటుందని మాట తెలుగులో కూడా మనం. How is our heart? Like our face also. మన హృదయం ఎట్లా ఉంటుందో మన ముఖం కూడా అట్లానే కనబడుతుంది. If all the evil things are in our heart, our will be very angry look, very displeasure. Our face will be always like this. మరి హృదయంలో అన్ని చెడు విషయాలు ఉన్నట్టయితే ముఖం కూడా ఎంతో ఎప్పుడు మరి కోపంగా కనబడుతుంది. If our heart is filled with joy, peace and goodness, kindness, all these things, we will be always smiling. See the people like that, smile like that. హృదయంలో మరి ఎంత దయ, కనికరము, ప్రేమ ఇటువంటి లక్షణాలు ఉన్నట్టయితే ముఖం కూడా ఎంతో సంతోషంగా కనబడుతుంది. In my office, my subordinate was there. So whenever he see me, sir, while going, give a smile to that person, he says. మరి సౌజన్య యొక్క ఆఫీస్లో ఒక సబార్డినేట్ కింద పనిచేసే వ్యక్తి, సార్ మీరు వెళ్ళిపోయేటప్పుడు పలానా వ్యక్తిని చూసి వారిని చూసి నవ్వండి అని చెప్పేవాడు. Why? I asked, why? ఎందుకని అడిగారు సౌజన్య. Because you will be very much troubled. Why did he smile at me like that? ఆయన నన్ను చూసి ఎందుకు నవ్వాడని అతను ఎంతో మరి కలవరపడతాడు అని చెప్పాడు. Smile will bring people this is a nice person. His heart is good. Always a smiling man. Like that, they will appreciate the heart. ఇప్పుడు నవ్వుతూ కనబడే వాళ్ళ ముఖాలు చూసినప్పుడు హృదయంలో కూడా చాలా మంచివాడై ఉంటాడని అందరూ మెచ్చుకుంటారు. So we also know that our heart should be clean. మనకి తెలుసు మన హృదయం ఎంతో మరి పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలి. When the faces of Daniel and Hananiah and Mishael and Azariah, or Shadrach, Meshach and Abednego, if their faces are shining fatter, that means their heart is pure, their heart is clean, the Lord is there with them. మరి దానిలకు తన ముగ్గురు స్నేహితుల యొక్క ముఖాలు సౌందర్యంగా కళగా ఉన్నాయంటే దాని అర్థం ఏంటంటే వారి యొక్క హృదయం ఎంతో పవిత్రంగా పరిశుద్ధంగా ఉందని. Blessed are the pure in heart, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, they will see God. Matthew chapter 5 verse 8. వారు దేవుని చూచెదరు. We are all going to see our Lord Jesus Christ. మనందరూ కూడా ప్రభువుని యేసుక్రీస్తుని మనం చూడబోతున్నాం. If our heart is not clean, we cannot see our Lord. మన హృదయం పరిశుద్ధంగా లేకపోతే ప్రభువుని మనం చూడలేము. That means we will not go to heaven. అంటే పరలోకానికి వెళ్ళం మనం. So that is the purity of the heart, the cleanliness of the heart, holiness of the heart is very important.
కాబట్టి హృదయం పరిశుద్ధంగా పవిత్రంగా ఉండడం చాలా ప్రాముఖ్యమైనది. This is the lesson we learned from this verse 15. ఈ 15 వచనం ద్వారా ఈ పాఠం మనం నేర్చుకుంటున్నాం. So that means the heart was clean, that's why the face was shining. It's not because of the food they ate, it's the God has worked in their heart. కాబట్టి వారి హృదయం ఎంతో పరిశుద్ధంగా పవిత్రంగా ఉంది, దానిని బట్టి ముఖాలు కళంగా సౌదరంగా ఉన్నాయి, అంతేగాని వారి తిన్న ఆహారాన్ని బట్టి కాదు. So what we learned today, ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం? speak always the truth. ఎల్లప్పుడూ సత్యాన్ని పలకాలి. As Daniel told that I will not defile myself, told the truth to Aspenaz. దాని రీతిగా అయితే మరి నన్ను నేను అపవిత్రపరచుకొని మరి ఎంతో ఓపెన్గా బహిరంగ తన మరి యజమానితో చెప్పాడు. You must always keep the law of the Lord because there is a great reward. ఇప్పుడు కూడా దేవుని యొక్క శాస్త్రాలని ఆయన యొక్క ఆజ్ఞల్ని పాటించాలి, దానివల్ల ఒక బహుమానం కూడా ఉంది. That is because the food discipline, what are the food ordered by the law, only they were eating. మరి ధర్మశాస్త్రంలో ఏవైతే తినవచ్చని చెప్పారో అవి మాత్రమే వారు తిన్నారు. And third lesson, that even if our ways are pleasant to the Lord, then He will make the enemies to compromise with us. మన మార్గాలు దేవునికి సంతోషపెట్టేగా ఉన్నట్టయితే మరి మన యొక్క శత్రువును కూడా మనకి ఆయన మరి స్నేహితునిగా మారుస్తాడు ఆయన. Proverbs chapter 16 verse 7. సామెతలు 16:7. So Proverbs 16 verse 7. ఒకరి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరంగా ఉన్నప్పుడు ఆయన వారి శత్రువులను సహా వారికి ఉద్యోగాలు చేయడు. So here we find that this Melzar, Aspenaz, they are all their master, their enemies. But Lord made them to find favor in their sight. They found their face fairer and fatter. ఈ కష్మీరాజు మెల్జారు వీరైతే మరి దానియేలుకి స్నేహితులకి మరి వారి శత్రువులు అయినప్పటికీ వారి దృష్టిలో కూడా మరి వీరి యొక్క ముఖాలు ఎంతో సౌందర్యంగా కలగా కనబడ్డాయి. So may the Lord help us to be like Daniel, depending upon the Lord, always speaking the truth and obey the laws of the Lord. మనం కూడా దానియేలులే ఎల్లప్పుడూ సత్యాన్ని పలుకుతూ దీని యొక్క ఆజ్ఞలు పాటిస్తూ ఉండడానికి దేవుడు మనకు సహాయం చేయను కాక. Let us pray. Heavenly Father,